ఇది చూడండి, దీని మీద ఏదైతే బాండ్ పేపర్ కాదనమాట, వీళ్ళు రాసుకున్నది ఏదైతే వైట్ పేపర్ మీద రాసుకున్నారు అంతే. ఫస్ట్ అగ్రిమెంట్ ఇది. ఒప్పంద పత్రం. విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ, ప్రతినిధి మూసాపేట రామరాజు. విశ్వధర్మ పరిషత్ వేదిక జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామి వారితో డిఎస్ఆర్ ఎస్ఆర్ బ్రాకెట్లో ఎల్ఎల్బి ప్రతినిధి ఎల్ఎల్బి ప్రతినిధి డి సుధాకర్ రెడ్డి అనే ఈరోజు 8/9/2021 నాడు ఒప్పి వ్రాయించి ఇచ్చిన ఒప్పుదల పత్రం ఏమనగా, హైదరాబాద్ నగరం, ఫిలిం నగర్, షేక్పేట్ పరిధి, సర్వే నెంబర్ 403 లోని గుట్టపైన అభయాంజనేయ స్వామి ఆలయం బ్రాకెట్లో రామానాయుడు స్టూడియో పక్కన బ్రాకెట్ క్లోజ్ కు సంబంధించిన ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మనందరం సమాజ హితం, హిందూ ధర్మ పరిరక్షణకై ఉభయల అంగీకార యోగమైన నిర్ణయం కింద షరతులు నియమాలు కట్టుబడి ఉండవాలని భగవంతుడైన హనుమంతుల వారి సాక్షిగా తెలియజేస్తున్నాము. షరతులు నియమాలు. మొదటి షరతు, ప్రస్తుతం శ్రీ ఆంజనేయ స్వామి వారి గర్భాలయం నందు స్థానము ప్రామాణికంగా, బిందు స్థానము ప్రామాణికంగా బ్రాకెట్లో జిపిఎస్ పిన్ పాయింట్ గ్రౌండ్ లెవెల్ అంటే భూతలం నుంచి 2000 చదరపు గజాలు అంటే అక్షరాల 2000 చదరపు గజాల విస్తీర్ణం భూమిని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని అన్ని వసతులతో, రాజగోపురం, ప్రాకారం వంటి వాటితో కళ్యాణ మండపం మరియు కార్యాలయం ఇస్తామని ప్రమాణం చేస్తున్నాం. ఇక్కడ స్పష్టత ఏంటంటే కార్యాలయం ఎవరికి ఏంటి అని స్పష్టంగా తెలియజేయలేదు. నోట్, 2000 చదరపు గజాల ఆపోజిట్ ఇక్కడ కూడా రాసుకున్నారు, ఇదైతే స్పష్టత లేదు ఇక్కడ. మేము మొదట ఆలయం స్థలం కేటాయించిన తర్వాత మాత్రమే మా ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా పనులు ప్రారంభజేస్తామని, ఉదాహరణకు బిల్డింగ్ నిర్మాణాలు వగైరా. ఆలయానికి స్థలం కేటాయించడానికి కనీసం 6 మాసాలు మరియు 3 మాసాలు గ్రేస్ పీరియడ్గా మొత్తం 9 నెలల లోపు భూమి పూజ పూర్తి చేసి ఆలయం నిర్మాణం ప్రారంభం చేస్తాము. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్, గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, చుట్టూ ప్రాకారం, ప్రహరీ, ద్వారాలు, ధ్వజస్తంభం, శిఖరం, గోపురం, మండపం, కార్యాలయం మొదలగునవి గ్రానైట్ స్టోన్ తోనే నిర్మాణం చేస్తాం. మొత్తం నిర్మాణానికి అయ్యే వ్యయం అంతా డిఎస్ఆర్ ఎస్ఆర్ బ్రాకెట్లో ఎల్ఎల్బి ప్రతినిధి అయిన డి సుధాకర్ రెడ్డి మేము భరిస్తాము. ఈ మొత్తం ప్రక్రియ నేటి నుంచి 2 సంవత్సరాల లోపు పూర్తి చేసి ఆలయ ప్రతిష్టాపన జరిపి విశ్వ హిందూ పరిషత్ వారికి, విశ్వధర్మ పరిరక్షణ వారికి ఇవ్వవలసిందిగా రాయుచున్నది. ప్రస్తుతం చాలా కాలం ఉన్న ఆ ప్రాంతపు స్వామి యొక్క నిత్య దీప నైవేద్య నిర్వహణ, పునః పరిశీలన ఇవన్నీ నిమిత్తం వేతనం ఇస్తూ అవసరమైన ఖర్చులను ఈపాటి నుంచే భరిస్తాము అని మీకు ప్రమాణంగా తెలియజేస్తున్నాం. ఎవరెవరికి అంటే విశ్వ హిందూ పరిషత్, విశ్వధర్మ పరిరక్షణ. పై షరతులకు లోబడి మేము మా సమ్మతము తెలియజేస్తున్నాం. ఇందుకు ఎవరి ఒత్తిడి లేదు. మా ప్రమేయం మా స్వయంగా మేమే రాస్తున్నాం అనేసి ఎవరెవరంటే శివస్వామి, ఎవరితో డి సుధాకర్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ రామరాజు, ఎం రామరాజు, తర్వాత ఏ జితేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి. సాక్షులు వచ్చేసి బ్రహ్మచారి సుబ్రతో చైతన్య స్వామి మొదటి సాక్షి, 2వ సాక్షి రామ సుధాకర్ రావు, 3వ సాక్షి ఎవరో సుభాష్, 4వ సాక్షి కె సురేందర్ రెడ్డి, 5వ సాక్షి ఎన్ వరప్రసాద్, 6వ సాక్షి జి రమేష్, 7వ సాక్షి పేరు అయితే లేదు, ఏదో సంతకం గెలికారు, ఏ పురుషోత్తం రావు, 9వ సాక్షి బొమ్మాడ మహేందర్. ఇదన్నమాట, ఇది ఫస్ట్ అగ్రిమెంట్. ఇది అంటే ఫస్ట్ అగ్రిమెంట్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్ కింద సరే కొంతమంది దగ్గరికి అయితే వచ్చింది, కానీ సెకండ్ డాక్యుమెంట్ ఆయన సొంత ప్రాపర్టీ లెక్క రాసుకొని శివస్వామి ఆయన దగ్గరనే పెట్టుకుండు. సో అలా ఇప్పుడు మీరు కూడా అంటే అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నారు కదా, ఇప్పుడు జరిగిన సంఘటనలు ఏంది, మీకున్న అనుభవం ఏంది, అసలు ఏం జరిగింది మీరు నిజం చెప్పండి. ఏదైతే ఇష్యూ మన జూబ్లీహిల్స్ హనుమాన్ దేవాలయం విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి విషయంలో రామరెడ్డి అన్న కానీ కేశవరెడ్డి అన్న కానీ గతంలో
నన్ను సందర్శించడం జరిగింది. అసలు ఏంది లెక్క పంచాయతీ ఏంది అని. ఫస్ట్ కేశవన్న కానీ రామరెడ్డి అన్న కానీ నన్ను అడిగిన విషయం ఏంటంటే, మేము కోర్టుకు పోయినాం, ఒక డాక్యుమెంట్ అవసరం ఉంది, ఆ డాక్యుమెంట్ శివస్వామి దగ్గర ఉంది, నీకేమైనా తెలుసా అని అడిగారు. అంతే కదన్న. అంటే ఆ డాక్యుమెంట్ సంగతి అయితే నాకు తెలియదన్నా. నేనైతే ఉద్యమంలో ఉన్నా, ఫస్ట్ నుంచి ఏదైతే మాకు ఆ గుడి బలపడుతున్నారని తెలిసిందో అప్పటి నుంచి మేము ఫస్ట్ డాక్యుమెంట్ అయ్యేంత వరకు ఉన్నాం. అది ఎట్లున్నామని చెప్తాం. ఫస్ట్ మాకు ఇది 9వ నెలల ఒక ఫోన్ కాల్ వచ్చింది మాకు. అంటే నాకు లలిత్ ద్వారా ఫోన్ కాల్ వచ్చింది, అన్నయ్య జూబ్లీహిల్స్ హనుమాన్ గుడి బలపడుతున్నారట, మనం అందరం పోవాలని. అంటే సరే అని చెప్పి పోయినాం, అందరం కూర్చున్నాం, మాట్లాడి ఒక పిలుపుని అయితే ఇచ్చేసాం. ఫస్ట్ అది పోస్టర్ నా దగ్గర ఉంది, ఫోన్లో చూపిస్తాం మీకు. 8వ తారీఖు సెప్టెంబర్లో ఉద్యమం అందరు చలో జూబ్లీహిల్స్ అని ఒక పిలుపునిచ్చినాం. అందులో విహెచ్పి మిగతా వాళ్ళు అందరూ కూడా అప్పటికే అక్కడ ఇష్యూ స్టార్ట్ అయిన సంగతి మాకు తెలియదు. మాకు ఇష్యూ బయటకు వచ్చిన దానికి కొద్దిగా 2-3 రోజులు లేట్ అయింది. పోయినాం, అందరం పోయినాం, గుట్టెక్కినాం, గుట్టెక్కి గుడి చూసినాం. గుడి కూడా అక్కడ ఎట్లుందంటే ఇప్పుడు సగం మొత్తం టాప్ లేదు, మేము చూసినప్పుడు టాప్ లేదు, రాళ్ళతో కట్టుంది మొత్తం. ఇనుప గేట్లు ఉన్నాయి 2 జాలీలు, ఇట్లా జాలీలు ఉన్నాయి గుడికి ఉన్నది. గుట్ట కూడా ఏమైంది, మేము పోయేసరికి వెనకంతా ఊలగొట్టేసారు. మేము గుట్ట ఎక్కడానికే కష్టమైంది. ఆ వీడియో కూడా తీసుకున్నాం, మీకు చూపిస్తాను అన్ని కూడా. అయితే కష్టపడి గుట్ట ఎక్కినాం అందరం, చాలా మంది నాతో పాటు 100 కార్యకర్తలు ఎక్కిరు. మీదకి ఎక్కినాక ఆడ నిలబడ్డం, పెద్ద ధర్నా చేసినాం. ధర్నా చేసినాక పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు, మమ్మల్ని అంతా గుట్ట దింపేసారు. అడిగించి గుట్ట దింపినాక ఆ రోజు సాయంత్రం అందరినీ బయటకు వెళ్ళబట్టేసి ఆ రేకులు, పెద్ద రేకులు చుట్టూ గుట్ట అవి మూసేసారు. మూసేసినాక ఏమైనా వచ్చి ఎలగొట్టింది ఎట్లా అని చెప్పి కూడా కూర్చున్నాం, ఆడ ధర్నా చేసినాం. పోలీసు వాళ్ళు అందరూ ఎక్కడెక్కడ ఎలగొట్టేసారు. నెక్స్ట్ రోజు 9వ తారీఖు శివస్వామి వస్తుందని పిలుపు వచ్చింది. అంటే విహెచ్పి బజరంగ దళ ఆధ్వర్యంలో మళ్ళీ ధర్నా కార్యక్రమం పెట్టారు. అప్పుడు స్వామీజీలతోని శివస్వామి గారు మిగతా చాలా మంది స్వామీజీలు రావడం జరిగింది. రావడం జరిగినప్పుడు అక్కడ ఫుల్ సెక్యూరిటీ పెట్టారు, పోలీస్ మొత్తం గుట్ట అంతా పోలీసే పెట్టారు. ఎవరిని లోపల వనిస్తలేరు, ఎవరైనా దొరుకుతారు అరెస్ట్ చేసి పెట్టారు. అట్లా చేసి మేము ఆడికి దాకా పోయినాం. ఆడికి పోయినాక పెద్ద ధర్నా చేసినాం, లొల్లి చేసినాం. ఆ గేట్లు నూకేసి లోపల కూర్చున్నాం. లోపల కూర్చొని చాలాసేపు ధర్నా అయింది. ధర్నా అయిన తర్వాత వాళ్ళు ఎవరు రాలే, కాంట్రాక్టర్లు ఎవరు రాలే. ఇక పోలీసు వాళ్ళు వచ్చారు, మమ్మల్ని లేపే ప్రయత్నం చేశారు. చాలాసేపు కూర్చొని భజన చేసినాం, హనుమాన్ చాలీసా చదివినాం, ఇవన్నీ చేసినాం. సాయంత్రం అయింది, పోలీసు వాళ్ళు మొత్తం మీద మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. అందరినీ డిసెంబర్లో ఎత్తిరు, మొత్తం డిసెంబర్లో ఎత్తి తీసుకొచ్చి గోశామలి స్టేడియంలో దింపేశారు అందరినీ. కూర్చున్న తర్వాత ఇష్యూ పెద్దగా అవుతుంది. స్వామీజీలు అంతా ఏమన్నారు, ఇది ఇట్లా కాదు, మేము నిరాహార దీక్ష కూర్చుంటాము, గుట్ట సంగతి ఏదో తేలే వరకు ఆంజనేయ స్వామి గుడి వలగొట్టదు అని చెప్పి. ఇది జరుగుతున్న క్రమంలో పొద్దుగాల 4 గంటలకు వలగొట్టేసారు గుడి ఉలగొట్టేసారు మబ్బుల. ఆ మబ్బుల ఫోటోలు కూడా దిగి కొంతమంది దింపి, ఆ బస్సులు కొంతమంది దింపారు ఫోటోలు. ఆ మబ్బుల ఉలగొట్టేటప్పుడు మొత్తం తీసేసారు గుడి, తీసేసి వీళ్ళు ఆ రోజు ధర్నా కూర్చుంటే వీళ్ళు బిల్డర్ తాలూకు ఒక 2-3 చాలా మంది వచ్చారు. ఆ స్టేడియం లోపల వాళ్ళు ఉన్నారు, స్టేడియం బయట మేమున్నాం. మేము కార్లో కూర్చున్నాం, నేను లలిత మిగతా వాళ్ళంతా మేము బయట ఉన్నాం. లోపల స్వామీజీలతో చాలా మంది కూర్చున్నారు. ఇక మీరు బయటికి లోపలికి వచ్చి నడుస్తుంది మాది. ఇక పొద్దుంతా అలానే కూర్చున్నాం కదా. ఇక ఆడ కూర్చున్న తర్వాత సాయంత్రం 8-9 గంటలకు వచ్చారు వాళ్ళు. వచ్చి అసలు మీ డిమాండ్ లేదని అడిగారు. అడిగితే ఆ లోపల హాల్ ఎక్కట్లేదు మొత్తం, బయట అందరు మేము దూరం కూర్చున్నాం, చూసినాం. వాళ్ళు అడిగారు, వీళ్ళు ఏంటంటే గుడి అక్కడికి వెళ్ళి తీయొద్దని. కానీ మన గుడి తీస్తే మరి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు గుడి తీస్తే మళ్ళీ అది మొత్తం గుట్ట కింద పోతే ఇదే పిన్ పాయింట్ లో గుడి కడతారా అనే డిమాండ్ ఉండే. అంటే ఏదైతే పిన్ పాయింట్ ఉందో మీరు అందులో ఫస్ట్ లేవనెత్తిన అంశం పిన్ పాయింట్ అనే గుడి కట్టాలి. ఆ డిమాండ్ ఒకటి అందులో రాశారు. తర్వాత అసలు ఈ భూమి వాళ్ళకి ఎట్లా వచ్చింది, ఎవరైతే బిల్డర్ ఉన్నాడో ఆయనకు ఎట్లా వచ్చింది భూమి, ఈ విషయమే చర్చ జరిగింది. ఈయనకి ఎక్కడో టెండర్, వేరే దగ్గర టెండర్ పెడితే ఆ భూమి ఇవ్వకుండా తీసుకొచ్చి ఈ భూమి ఇచ్చిరని చెప్తున్నాయా. మాకు అక్కడ ఇచ్చారు వేరే దగ్గర, కానీ గవర్నమెంట్ మాకు అది ఇయ్యలేని పరిస్థితి ఉంది, పబ్లిక్ అంతా దాన్ని కబ్జా చేస్తారు, కాబట్టి అది మాకు ఇచ్చిరని చెప్పి ఈ భూమికి వచ్చినామని చెప్పారు. మరి ఈ గుడి ఉన్న భూమి మీరు ఎట్లా తీసుకుంటారు అని చెప్పి గొడవ పెట్టుకుంటే వాళ్ళు ఏమన్నారంటే మీకు గుడి కట్టిస్తాం, పిన్ పాయింట్ కట్టిస్తాం గుడి. తర్వాత మెయింటెనెన్స్, అక్కడ ఫంక్షన్ హాల్ ఇవన్నీ చేస్తామని చెప్పి అక్కడ కాగితం రాసిరాం. ఆ కాగితం చూసినాం. అయితే ఇక్కడ వానర సేన నన్ను ఒక సోషల్ మీడియా ద్వారా పిలిచింది మౌనమేళ అని. ఇప్పుడు ఎవరు మాట్లాడుకుంటే ఎట్లా, ఇప్పుడు మనం పంచాయతీ పెట్టుకుంటున్నాం, హిందూ సంఘాలే పంచాయతీ పెట్టుకుంటున్నాం. ఇది అలా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా, అంటే స్టార్టింగ్ మీన్స్ ఫస్ట్ అగ్రిమెంట్ అయ్యే వరకు నేను ఉన్నా.
అంటే నేను ప్రత్యక్షంగా ఉన్నా కాబట్టి అప్పుడు నాకు కీలక బాధ్యతలు లేవు ఐదవ సంఘాల ఐక్య వేదికల. నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మేము మాట్లాడింది అక్కడ క్లియర్ కట్గా ఆ ఫస్ట్ ఏదైతే ఉందో దానికి మేము కూడా అంగీకరించాం. ఏమనంటే ఎట్లా గుళ్ళు కొట్టేసారు, నేను పోయి కంప్లైంట్ పెట్టిన జూబ్లీస్లో ఎక్నాలజ్మెంట్ ఇచ్చిర్రు, దానికి ఇంతవరకు కేసు కట్టలేదు. నేను లలిత్ కుమార్ ఇద్దరం పోయినాం, కేసు పెట్టాం, కేసు తీసుకోరు కానీ ఎక్నాలజ్మెంట్ మాత్రమే ఇచ్చారు, కేసు కట్టలే, కాపీ రిసీవ్ చేసుకోరు. అది అట్లుంది. తర్వాత ఏదైతే పిన్ పాయింట్లో అన్న విషయం మీద అప్పుడు రామరాజు గారు వీళ్ళందరూ కూడా ముంగటుండి పెద్ద మనుషులు కదా, ఇక రాష్ట్రానికే పెద్ద మనుషులే, వాళ్ళని ముంగట పెట్టాం. వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే మనకు పిన్ పాయింట్ అనే గుడి కడతారు, గుడి కూడా మంచిగా భవ్యంగా కడతారు, తర్వాత పెద్ద ఫంక్షన్ హాల్ కడతారు, ఇక్కడ ఒక ఆఫీస్ పెడతారు, అంటే వచ్చిన భక్తులకు ఇట్లా రిసెప్షన్ ఆఫీస్ లేకుండా ఉండాలి, కైంకర్యాలు ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చుట్టూ అంటే ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి డిస్టర్బ్ లేకుండా దీనికి సెంటర్లో గుడి కట్టి సపరేట్ కంపౌండ్ వాళ్ళు పెట్టి బయటికి పెడతాం అని చెప్పి ఇష్యూ వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే బస్సు వాళ్ళు అక్కడ కొంతమంది బస్సు వాళ్ళు వచ్చారు, ఇష్యూ జరిగినప్పుడు కొంత బస్సు వాళ్ళు వచ్చారు. బస్సు వాళ్ళు వచ్చి మీరు పొద్దున ఈ హైరేజ్ అపార్ట్మెంట్ కడితే ఇది మొత్తం గులగొడతారు, మళ్ళీ మమ్మల్ని రానియరికి మనంతా పెద్ద పెద్ద వాళ్ళు వస్తే మేము రాము కదా అంటే, లేదు మీకు ఒక సపరేట్ కంపౌండ్ వాళ్ళు పెట్టి మీరు వచ్చి పోయేటట్టు పెడతాము అని చెప్పి ప్యాసేజ్ వేరు పెడతామని చెప్పి అది సెంటర్ అయింది. మళ్ళీ చుట్టూ బిల్డింగ్లు సెంటర్లో కూడా అయింది. వాళ్ళు ఏమన్నారు అంటే మాకు కూడా గుడి పొద్దుగాలేసి గుడి మొక్కినట్టు ఉంటుంది, పిన్ పాయింట్లోనే పెడతామన్నారు. ఇది అక్కడ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన, నేను చూసినట్టు అగ్రిమెంట్. తర్వాత ఏం జరిగిందన్న విషయం నేను సోషల్ మీడియాలో స్వామీజీ కొన్ని స్టేట్మెంట్ పెడుతుంటే చూసినాం. ఎందుకంటే మేము ఎంటర్ కాలే అప్పుడు ఏం జరిగిందంటే హైందవ సంఘాల ఐక్య వేదికది మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరిగినప్పుడు స్వామీజీ, అమరా ప్రసాద్, మా టీం అంతా కలిసి సుబ్బయ్య హోటల్లో మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకున్నప్పుడు అక్కడ గొడవ జరిగింది. ఏం జరిగిందంటే ఈ గుడి విషయంలో హైందవ సంఘాల ఐక్య వేదిక పేరు ఖరాబ్ అవుతుంది, మీరు పైసలు తినారని కొంతమంది అనుకుంటారు, మరి ఎవరు తిన్నాడు ఇక్కడ పైసలు అని చెప్పి బద్నాం లేపుతారు, ఈ బద్నాం లేపేది ఉంటే మీరు ఇక్కడ రావద్దని చెప్పినాం. స్వామీజీ ఏమన్నాడంటే మీరు మా మీద అబండం వేస్తారా అని చెప్పి మధ్యలోకి లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు అమరా ప్రసాద్ ఉన్నాడు ఆడ. అమరా ప్రసాద్ కీలకంగా ఉన్నాడు కాబట్టి చెప్తున్నా. అమరా ప్రసాద్ ఉన్నాడు. అమరా ప్రసాద్ ఉండి మీరేదో మీరు చూసుకోరు, మాదే మేము చూసుకుంటాం, ఈ సంఘం లేదు ఏం లేదని చెప్పి మరి డిస్ప్యూట్ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చి మేము ఒక సంఘం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మేము హిందూ సంఘాలతో మేము నడిపించడం పోతున్నాం. అక్కడ జరిగింది ఏంటంటే అది అయిన తర్వాత దానికి దీనికి ఒక 10 రోజులు గ్యాప్ వచ్చింది. ఫస్ట్ అగ్రిమెంట్ ఎప్పుడైతే అయిందో 9వ తారీఖు 9వ నెల, 8వ తారీఖు 9వ నెల ఉంది. అక్కడ నుంచి ఒక 10-15 రోజులు గ్యాప్లా అక్కడ బస్సు వాళ్ళు రావడం, బస్సు వాళ్ళు వచ్చి పెద్ద కొట్లాట కొట్టుకున్నారు. మొత్తం ఎవరు ఆటోమోసారి పోలీసు వాళ్ళు కొట్టిరు. ఆ ఇష్యూ ఫోటోలన్నీ ఉన్నాయి, మీకు చూపిస్తా. ఈ ఇష్యూలు అన్ని అక్కడ ఏమైపోయిందంటే పెద్ద రాజకీయ మొత్తం ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. అలా పెద్ద పెద్ద లీడర్ అని నిలబడారు. అక్కడ ముఖ్యంగా ఫస్ట్ అప్పుడు రాజాసింగ్ కూడా వచ్చిండు. రాజాసింగ్ వస్తే అక్కడ బస్సు వాళ్ళు వాళ్ళు కలిసి రావద్దని చెప్పారు. నువ్వు ఎందుకు వస్తావు వీడికి, మా ఏరియా మేము చూసుకుంటాం అంటే రాజాసింగ్ కూడా బయట నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రాలే అక్కడ దాకా. అంటే ఇష్యూని ఏం చేశారంటే ఒక పొలిటికల్ గా ఉద్దేశించారు. అక్కడ దానికి ఏంటంటే ఒక పొలిటికల్ లీడర్ ఫోన్ చేసి రావద్దని చెప్పాడు. దానికి కూడా దీని వెనకాల కూడా ఒక పొలిటికల్ ప్రెజర్ ఉంది. ఎవరైతే పెద్ద మంచి పోలేదో పొలిటికల్ ప్రెజర్ ఉంది. ఇంకా కుల్లాగా ఏంటంటే అందరు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ వీళ్ళ లేదు, రాష్ట్ర మంది ఇన్వాల్వ్ అయ్యింది, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇక్కడ జరిగింది ఏంటంటే మేము నామమాత్రంగా పోయినాం, అక్కడ మా చేతులు దాటిపోయింది. మేము ఎంతవరకు మా బలం ఎంతవరకు నేను ఏమంటున్నానంటే నేను అదే అంటాను అక్కడికి వస్తాను. ఆ ఇష్యూ ఏదైతే డైవర్ట్ అయ్యే పరిస్థితులలో బస్సు వాళ్ళు అంతా జమ అయ్యారు. బస్సు వాళ్ళు ఎవరు వచ్చారు, ఎట్లా వచ్చారు అదే మీకు అర్థం చేసుకోవచ్చు. ఒక లీడర్ పోగేయడమో లేకుంటే పొలిటికల్ ఇన్వాల్వ్ అయింది. ఆడ అయ్యిందేమి బస్సు వాళ్ళు మొత్తం 100 మంది, ఒకరిద్దరు కాదు 100 మంది వాటర్ ట్యాంకర్ కింద పడ్డారు, పోయి దాని కింద పడ్డారు, పోయి అడ్డమడి అంత పెద్ద ఇష్యూ చేసారు. ఇష్యూ చేసినాక మా తోన అయితే అని చెప్పి మేమేం చేసినాం, ఆ ఇష్యూల నుంచి పక్క తప్పుకున్నాం. అప్పుడు శివస్వామి గారు కొన్ని సంస్థల పేరు చదివిండు. ఎందుకంటే ఈ సంస్థల పేరు చదువుతూ మేము ఈ శిలాపలకం మీద వీళ్ళ పేర్లు వేస్తాము, ఎందుకంటే ఈ ఉద్యమంలో మేము సాధించడం కాబట్టి అని అన్నాడు. పిన్ పాయింట్ లేదు, ఇప్పుడు ఏ పాయింట్ లేదు, గుడి పోయి ఇంకో దగ్గర ఉన్నది. ఇప్పుడు అది కూడా మేది సోషల్ మీడియా ద్వారానే మేము తెలిసిన విషయం కూడా, మేము ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ కాలే. ఇప్పుడు ఆయన శివస్వామి చదివిన పేర్లు ఎవరెవరు అసలు సంఘాలు ఆ రోజు ఉన్నాయి, మీకు సంఘాల డీటెయిల్స్ ఇస్తా, పేర్లు కూడా ఇస్తా. పేర్లు ఒకసారి చదివితే పబ్లిక్ కూడా తెలియాలి ఇప్పుడు మౌనం ఎందుకు వీళ్ళంతా అని చెప్పి. ఇక్కడ కొన్ని విషయాలు
ఎందుకంటే క్లియర్ కట్ గా ఇప్పుడు నా పేరు వచ్చింది కాబట్టి నేను వచ్చి చెప్పాల్సి వస్తాను. చాలా మంది ఉన్నారు, వందల వేల మంది ఉన్నారు. నన్ను మీరు పాయింట్అవుట్ చేసారు కాబట్టి నేను వచ్చి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గుట్ట మీద హనుమాన్ గుండెల్లో హనుమాన్ అని చెప్పి స్లోగన్ ఇచ్చినప్పుడు కూడా, ఎందుకంటే మీ టీమే ఉంది ఆడ స్వామీజీ కాళ్ళకాడ కనుక కంపల్సరీ మేము ప్రశ్నించక తప్పదు. అందరికీ జై శ్రీరామ్. భాగ్యనగర్ ఫిలిం నగర్ లో అభయ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని హిందూ సంఘాలు అంగీకరించిన ఉద్యమకారంగా మనం దక్కించుకోగలిగాం. అయితే స్థానికంగా ఉన్న స్వామివారి భక్తులు, వివిధ సంఘ నాయకులు, అక్కడ ఉన్న పుర ప్రజలు వారు కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని ఆ రోజు అనడం జరిగింది. మేము వారికి ఒక వాగ్దానం చేశాం, స్థానికంగా ఉన్న అన్ని సామాజిక వర్గాలను కలుపుకోండి, ఒక కమిటీగా మీరు ఉండండి, ఖచ్చితంగా మీ వంతు పాత్ర మీరు పోషితులుగా అని చెప్పేసి వారికి కూడా వాగ్దానం చేయడం జరిగింది. ఈ విజయం హిందూ సంఘాల విజయంగా నేను భావిస్తున్నాను. ప్రధానంగా దీంట్లో పాల్గొన్న సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయ నిర్మాణంతో అక్కడ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో హైందవ సంఘాలన్నీ కూడా ఐక్యమత్యంగా ఉండి ఏ విధంగా విజయం సాధించలేయో ప్రపంచానికి చాటి చెప్పాల్సిన ఉద్దేశంతో ఒక కార్యాచరణ రూపకల్పన చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక పూజ మఠపీఠ ఆశీర్వాదతులు, మన విశ్వ హిందూ పరిషత్ వారు, మన బజరంగల్ వారు, మరియు భారతీయ జనతా పార్టీ వారు, రాష్ట్రీయ దళిత సేన వారు, హిందూ ధర్మరక్షా సేవక్ వారు, హిందూ జనశక్తి వారు, రాష్ట్రీయ ధర్మరక్షా దళ వారు, దేవాలయ పరిరక్షణ సమితి వారు, శివాజీ సేన వారు, హరే రామ కృష్ణ ఫౌండేషన్ వారు, హిందూ వాహిని వారు, ఇంతమంది మహానుభావులు, త్యాగదనులు, ధర్మపరులు, ధార్మిక సేవ తత్పరులు ఈ యొక్క ఉద్యమంలో వాళ్ళు పాల్గొన్నారు. కావున ప్రతి ఒక్కరు ఎలా అయితే రామరాజ్యం ఏర్పడినప్పుడు, రావణ్ నుంచి ఇబ్బంది వచ్చినప్పుడు రాముల వారికి సేవగా ఎలా అయితే ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, ఆంజనేయ స్వామి దేవాలయం అన్ని చోట్ల ఎలా అయితే నిలుస్తున్నాయో, మరి ఇది స్వామీజీ సంస్థ కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ సంస్థ కానీ రెండు పెద్దరిగా వహించినా కూడా హనుమంతులాగా సేవ అందించింది మీరే. కాబట్టి ఖచ్చితంగా ఈ దేవాలయం దగ్గర ఈ యొక్క సేవా విధానంతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు స్థానికంగా అభయ ఆంజనేయ స్వామి పరిరక్షణ విభాగాన్ని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రధానంగా దీంట్లో ప్రముఖ పాత్ర పోషించిన మాన్యశ్రీ సుభాష్ గారు బజరంగల్ నాయకులు వారి ద్వారా స్థానికంగా ఉన్న అన్ని సమాజాలు కలుపుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ అభయ ఆంజనేయ స్వామి పరిరక్షణ విభాగం ఏర్పరిచి వారి పేరు కూడా దీంట్లో పొందుపరిచి శిలాఫలకాన్ని ఆ దేవాలయ ప్రాంగణంలో ఉంచినట్లుగా కనుక అది ముందు తరాల వరకు స్ఫూర్తిదాయకంగా పాలన వరకు చైతన్యవంతంగా ఇది మొదటి అగ్రిమెంట్ కి స్వామీజీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ఒక 9 హిందూ సంస్థల పేరు చదివారు. ఆ సంస్థల పేర్లు వీళ్ళందరూ శిలాఫలకం వేసి, ఎందుకంటే వాళ్ళు కట్టిస్తామని చెప్పి మనకు హామీ ఇచ్చారు కాబట్టి మనం గుడి సంపాదించుకున్నాం, గుడిని కాపాడుకున్నాం కాబట్టి మేము ఈ శిలాఫలకాలు వేస్తామని చెప్పి స్వామీజీ స్టేట్మెంట్. తర్వాత 9 సంవత్సరాలు 9 మంది ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు మౌనం ఎందుకు అయిపోయారు? అయితే 18 ఎవరు మళ్ళీ రాసుకున్నది? అదే అక్కడికి వస్తున్నాం. ఏదైతే 9 సంస్థల పేర్లు అందులో నా సంస్థ పేరు కూడా ఉంది. హిందూ దేవాలయ పరిరక్షణ సమితి కూడా చెప్పారు, హిందూ జనశక్తి అని చెప్పారు, రాష్ట్రీయ దళిత సేన చెప్పారు, రాష్ట్రీయ శివాజీ సేన చెప్పారు, బజరంగ దళ్ చెప్పారు, హిందూ వాహిని చెప్పారు, విశ్వ హిందూ పరిషత్ చెప్పారు, బీజేపీ చెప్పారు. ఈ 9 సంస్థల పేరు చెప్పారు. ఇది ఫస్ట్ జరిగినటువంటిది. తర్వాత జరిగిన దానికి మా సంస్థకు ఎట్లాంటి సంబంధం లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే ఉన్నదని మీరు అంటున్నారు, లేదని నేను అంటున్నా. ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ జరిగిన ఇంకా నేను ఎందుకంటే మౌనం ఎందుకంటే మీరు అడిగారు. ఎందుకంటే 2 దాంట్లో కూడా మా పాత్ర ఉన్నదా? అంతేనా? మీ డౌట్ అదేగా? కాబట్టి అందుకే అంటున్నా, నేను అందుకే చెప్తున్నా, ఫస్ట్ పాయింట్ లోనే మాకు ఫస్ట్ అగ్రిమెంట్ తోనే సంబంధం. ఫస్ట్ అగ్రిమెంట్ వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్ కట్ గా గుడిలో కొట్టారు అనుకోని మీరు కూడా పెద్దలు. ఫస్ట్ మనం ఏం చేస్తామో ఓరిగిన సరే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, కానీ పోయి కాంప్రమైజ్ లో ఒక లెటర్ రాసుకొని అట్లా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? శివస్వామి చేసింది ఈ విషయంలో. ఇదిగోండి నా లెటర్, ఒక్క నిమిషం అని చదవండి మీరు కావాలంటే.
ఇది అగ్రిమెంట్ చదివిండి కదా. లే అగ్రిమెంట్ కాదన్నా, నా కంప్లైంట్ ఇది. హిందూ దేవాలయ పరిరక్షణ సమితి జూబ్లీ ఒకటి మేము ఇచ్చినాము, భాగ్యనగర్ గణేష్ సమితి ఇచ్చింది. అయిన తర్వాత డేట్ చూడండి అంటున్నా. మేము ఒకటి అడిగేది ఏంటంటే, ఇప్పుడు 9 సంఘాల పేరు చదివిండు. ఇప్పుడు ఈ 9 సంఘాలు ఆ రోజు పార్టిసిపేట్ అయిన వాళ్ళు ఎందుకు నిలదీస్తలేరు? శివస్వామిని ఎందుకు నిలదీస్తలేరు? ఎందుకు పిలుస్తలేరు? అన్న ఎవరైనా సరే ఉద్యమం చేస్తే, ఇప్పుడు నువ్వైనా సరే నేనైనా సరే ఫస్ట్ ఎడిపోతే కేసు పోయి కంప్లైంట్ ఇచ్చి కేసు బుక్ చేయించే ప్రయత్నం చేస్తాం. హిందూ సమాజం దగ్గర శక్తి ఉంది గుడి కట్టుకునేది, అవసరం అనుకుంటే ఇంటికి తిరిగి బిచ్చమాడుకుంటాం, రైట్? కానీ ఈయన బిల్డర్ తోటి కాంప్రమైజ్ అయిపోయి రాసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి అగ్రిమెంట్ ఆయన పర్సనల్ అగ్రిమెంట్ గా దాచిపెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి అక్కడ పిన్ పాయింట్ లో కట్టలేదు. ఈ విషయం అయితే అందరు తెలుసు, గుడి పిన్ పాయింట్ లో కట్టలేదు. అయినా కానీ ఆయన మౌనంగా ఉండు అంటే ఆయన ఏం లోపాయకార ఒప్పందం చేసుకున్నాడు ఆయన? ఇప్పుడు మన డౌట్ అంతా అదే. ఎందుకంటే డౌట్ అదే కాదు ఇప్పుడు, ఎందుకంటే ఫస్ట్ అగ్రిమెంట్ అయింది ఒకటి, సెకండ్ అగ్రిమెంట్ ఎందుకు అయింది తెలియదు, అయ్యిందని మనం అంటున్నాం. కానీ అయిన విషయం కొంతమంది మనకు కూడా చెప్పారు. సెకండ్ విషయం కూడా అయింది, అది ఇంగ్లీష్ లో టైప్ అయింది. ఇక్కడ అయిందనే సంగతి తెలుసు తప్ప అగ్రిమెంట్ ఫస్ట్ అగ్రిమెంట్ బయటకు వచ్చినట్టుగా రెండో అగ్రిమెంట్ బయటకు రాలా. అయితే మా బాధ అంత ఏంటంటే, మేము ఉద్యమం వల్ల లేము. మేము అయిపోయిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోకపోతే మేము అప్పుడు కోర్టుకి వెళ్ళాము. కోర్టుకి వెళ్తే అది పెండింగ్ ఉంది ఇప్పటికీ. అది ఏమవుతుంది అనేది గాడ్ నోస్. అయిన తర్వాత మేము ఏదైతే అగ్రిమెంట్ రాసుకున్నారో, ఇప్పుడు ఎందుకంటే బీజేపీ పేరు వచ్చింది, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, ఇన్ని హిందూ సంఘాలు ఇన్ని వచ్చిన తర్వాత కూడా ఏదైతే రాసుకున్న అగ్రిమెంట్కు చేస్తలేరు, వీళ్ళు ఎవరు మాట్లాడతలేరంటే ఇప్పుడు ప్రజలల్లో అందరి మీద అనుమానం వస్తుంది. అందరి మీద అనుమానం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తప్పు చేసిన నిలదీయవలసిందే. రామ్ రెడ్డి చేసినా, రవీందర్ రెడ్డి చేసినా, శివస్వామి చేసినా, ఎవరు చేసినా ఈ రోజు వరకు ఈ యొక్క సంఘాలు ఎవరైతే ఆ రోజు సంతకాలు పెట్టుకున్న పేర్లు ఉన్నావో వాళ్ళంతా కూర్చొని శివస్వామిని పిలిచి, లేదంటే శివస్వామి లేకపోతే మీరు మిగతా సంఘాలన్నీ ఉండి బిల్డర్ను నిలదీసి ఎందుకు అడుగుతలేరు? ఆ రోజు రాసుకున్న ఒప్పందం, అందరి ముందర జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఎందుకు ఊకుంటున్నారు? దీంట్లో వీళ్ళకి కూడా మర్మం ఉందా అనేది అందరికీ తెలియాలి. డౌట్ వస్తుంది. మీకు క్లారిటీ ఇస్తా, ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తా. ఏదైతే కొన్ని హిందూ సంస్థలు ఎందుకు మాట్లాడతలేరు, ఏవైతే మాటలు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మీరు శివస్వామిని ఎందుకు నిలదీస్తలేరు అని అడిగారు. దానికి చెప్తున్నాను నేను. చూడండి, ఇక్కడ మీరు గమనించి వచ్చారా, పుట్టెక్కినప్పుడు మేము సంస్థలో పోయినాము. ఇక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చేసారు. అక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మా బలం సరిపోకున్నప్పుడు ఏమైపోయిందంటే చిన్న జీడి సంఘాల దగ్గరికి మేమందరం పోయినాం. ఇక అది కూడా చూపిస్తాను, చూపిస్తా ఫోటోలతో సహా. ఫోటోలు ఇస్తా, ఆ ఫోటోలు అన్ని ఇస్తా, పంపిస్తా. ఇగో అన్నా, సీనియర్ జియర్ స్వామి దగ్గర ఎవరైనా పోయినా చూసుకోండి. ఫోటోలు మొక్కలు అన్ని రాసిరు కదా. ఈ 9 మంది సంతకాలు చూసిరా సాక్షులై. అలా ఒక 3 ఆ బిల్డర్ తరఫున, మిగతా అంతా హిందూ సంస్థలు, అక్కడ స్వామీజీ పక్కకు ఉన్నటువంటి వాళ్ళే. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ అగ్రిమెంట్ సెకండ్ అగ్రిమెంట్ సంగతి మా దృష్టికి లేదు. సోషల్ మీడియాలో, అది కూడా సోషల్ మీడియాలో వచ్చింది. మళ్ళీ అది ఎందుకు వచ్చింది అనేది పాయింట్. ఇక్కడ మీకు అదే చూపెట్టడానికి ఫోన్ చేసినప్పుడు నేను, ఇదిగోండి అందుకే చెప్తున్నా. అంటే ఎన్ని వందల మంది ఇన్వాల్వ్ అయ్యారు, తర్వాత మా చేతి నుంచి దాటిపోయింది. కాబట్టి మేము మాట్లాడడం అనేది ఆపేసినాం. కంప్లైంట్ పెడితే కంప్లైంట్ పోలే. పాయింట్ 1 కొన్ని క్వశ్చన్ పర్సనల్ అర్థమన్నా జనాలకు విషయం అర్థం కావాలంటే అది ఒక పాయింట్. ఇక్కడ ఇంకోటి మేజర్ ఇష్యూ. ఇప్పుడు ఇదే విషయం డౌట్ కూడా ఉంది కదా. ఈ కెమెరా ముఖంగా నేను శివస్వామికి ఇక్కడ నుంచి ఫోన్ చేస్తా, ఇప్పుడు చేస్తా, ఒక్క నిమిషం చేస్తా. మరి చర్చలకు మీరు కూర్చుంటారా? బహిరంగంగానే ఇంట్లో అవసరం లేదు. ఒక్క నిమిషం
ఫస్ట్ ఆయన తప్పు చేసిండా లేదా అది ఒక్కటి చెప్పాను. నేను ఏమంటున్నా ఒక్క నిమిషం. నేను చెప్తా మన ఇద్దరు మాట్లాడతా నేను అది కూడా చెప్తా అనేది ఒక్క నిమిషం కేశవ్ నేను ఏమంటున్నా అంటే ఒక్క నిమిషం అదే అంటున్నా. ఇంతకుముందు అగ్రిమెంట్ పేపర్లు మీరు శివస్వామితో మాట్లాడి మాకు ఇప్పిస్తామన్నారు కదా, ఇంతవరకు ఇవ్వలేదు కదా శివస్వామి. దాని గురించి- ఎవరన్నారు? మీరు ఇప్పిస్తామన్నారు కదా. ఆ రోజు నేను ఫోన్ చేసింది. మీరు ఫోన్ చేసింటే ఎవరన్నారు? నేను మాట్లాడిందంట. చెప్పండి ఎవరన్నారు? కేశవ్ మీతో మాట్లాడారు కదా, ఏమన్నారు? అగ్రిమెంట్ పేపర్ లో అవేవో ఏం జరిగినది సెకండ్ అగ్రిమెంట్ ఫస్ట్ అగ్రిమెంట్ బహిరంగంగానే ఉంది. చెప్పండి ఇది పబ్లిక్ డాక్యుమెంటా కాదా? అగ్రిమెంట్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్ అవునా కదా? అవును. పబ్లిక్ పబ్లిక్ డాక్యుమెంట్, పబ్లిక్ స్టేట్మెంట్ వచ్చింది, పబ్లిక్ మీడియాలో వచ్చింది. కానీ సెకండ్ అగ్రిమెంట్ పబ్లిక్ లోకి రాలేదు. ఫస్ట్ అగ్రిమెంట్ వచ్చింది. ఆ విషయంలో మీరు నన్ను అడిగినప్పుడు ఎవడైతే మీడియేట్ ఉన్నారో వారితో మాట్లాడించడం జరిగింది. మాట్లాడించడం కదా. ఆయన ఏమన్నారు? తెప్పిస్తా, నేను విజయవాడ ఆశ్రమం ముంగడు పోయి కూర్చొని అయినా సరే తీసుకొస్తా అని చెప్పి విన్నారా? ఎవరు అమరప్రసాద్. విన్నారా? ప్రసాద్ క్లారిటీ తీసుకోండి. నేను ఏమంటున్నా అంటే మీరు ఫస్ట్ క్లారిటీ తీసుకోండి. సరే తెలియదు. సరే అది నేను ఏమంటున్నానే ఒక్క నిమిషం. జనరల్ గా ఇది మీరు అన్నారు కదా ఇందాక, ఇది కరెక్ట్. ఇప్పుడు అన్నా వాడు కేసు పెట్టిన లేదు ఒక్క నిమిషం, కేసు పెట్టినప్పుడు ఏం మాట్లాడతాను? వాడు తప్పు చేసిండు. ఒక్క నిమిషం ఫస్ట్, ఒక్క నిమిషం నేను చెప్పింది ఫస్ట్. ఆయన తప్పు చేసిండా లేదే మనం మాట్లాడుతున్నాం. జనరల్ గా ఆయన తప్పు చేసిండా లేదా మనం ఒక చిన్న మాట చెప్పండి. ఇది అంటే ఒక చిన్న మాట అన్న, తప్పు చేసిండు అని అంటే చేసినట్టే ఉంటది, చేసిండా అంటే ఆధారం కావాలి. ఆధారం ఎందుకు లేదు? కనబడతలేదు. ఒక్క నిమిషం, నా దగ్గర ఆయన పిన్ పాయింట్ అని చెప్పి నిన్న కాక మొన్న మాట్లాడింది కూడా భవ్యమైన గుడి అయిపోయింది అని చెప్పి కూడా మాట్లాడాడు అన్న. మొన్న రీసెంట్లీ 15 రోజుల క్రితం రైట్. అంటే ఇప్పుడు పిన్ పాయింట్ లో గుడి కట్టలే అని ఆయన తెలుసు. మళ్ళీ ఆ మాట ఎట్లా మాట్లాడు అంటే తప్పు చేస్తున్నట్టు కదా. ఒక నిమిషం, హిందూ సమాజాన్ని తప్పు పట్టిస్తున్నట్టు కదా. 2000 గజాలు బిల్డర్ ఇస్తాడని చెప్పి పదే ఆయన మాట్లాడిన వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. అదే వాస్తవం. ఇప్పుడు హిందూ సమాజాన్ని ఏ రకంగా తప్పుదో పట్టిస్తుండు అని రైట్. బిల్డర్ ఇవ్వలేదు రైట్, ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆయన దగ్గర అగ్రిమెంట్ పెట్టుకుండు. ఆయన మానిటరింగ్ ఎవరు చేయాలి? ఆయన దగ్గర అగ్రిమెంట్ ఉన్నప్పుడు ఆయనే కదా చూడాల్సింది. పిన్ పాయింట్లో కడుతురా లేదా, అసలు మనకు రాసిన అగ్రిమెంట్ ఎంతవరకు కరెక్ట్, అసలు ఏం జరుగుతుందని ఆయన బాధ్యత తీసుకుండు కదా ఒక పెద్ద మనిషి లెక్క. మళ్ళీ ఆయన ఎందుకు సైడ్ అయిపోయిండు, ఎందుకు సైలెంట్గా ఉంటుండు? ఇప్పుడు ఆడ ల్యాండ్ ఎవరు ఇచ్చిర్రు? 1304 గజాలు ఎండోన్మెంట్కి ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది. మన దగ్గర జియో కాపీతో సహా ఆధారం ఉంది. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినాం. నువ్వు కూడా ఆయనకు చెప్పినావు అనుకుంటా. అయినా కానీ ఆయన మౌనంగానే ఉండు కదా. దాని తర్వాత కూడా ఆయన సభలో మాట్లాడేది కదా, భయమైన గుడి అయిపోయింది, అది అయిపోయింది, వాళ్ళు పేపర్ ఆడుతారు, వీళ్ళు పేపర్లు అడుగుతారు, వాళ్ళకి ఎందుకు ఇస్తా, వీళ్ళకి ఎందుకు ఇస్తా. నేను అన్న ఒకటి క్లారిటీ ఇక్కడ ఇంకోటి రమ్మని చెప్పి చెప్పిండు. రమ్మని చెప్పిండు చెప్పు అన్న, మనం మాట్లాడుకుందామే. అన్న రమ్మన్నాడు. రమ్మంటే మనమే రమ్మన కెమెరా పెట్టుకొని వస్తామని చెప్పినాం. ఆయన కెమెరాతో వద్దని చెప్పిండు. కెమెరా వద్దంటే మేము రాము అని చెప్పి. ఏమైతుంది అంటే ఇప్పుడు ఒక మిస్అండర్స్టాండింగ్ మీకు చెప్తా. అది నువ్వు ఆయనతో మాట్లాడలే, నేను ఆయనతో మాట్లాడినావా? వినండి, నువ్వు స్వామిజీతో మాట్లాడినా, ఫోన్ చేసి నేను మాట్లాడినా. వినండి, అక్కడికి వస్తున్నా, పాయింట్కి వస్తున్నా. ఒక్క నిమిషం, నేను పాయింట్ మీద వస్తున్నా. ఎవరైతే మీడియేటర్గా ఉన్న వ్యక్తి, మనం ఆయనతోనే మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడిన ఆయనతోనే మాట్లాడి, నేను మాట్లాడిన ఆయనతో మాట్లాడు. ఆయన స్వామీజీ దృష్టిలో ఏం తీసుకెళ్ళారు అన్నది ఇక్కడ క్లారిటీ లేదు. నిన్న స్వామీజీ నాకు ఫోన్ చేశారు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తానంటే, నిన్న ఫోన్ చేశారు. నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఫోన్ చేసిరు, నిన్న కూడా ఫోన్ చేసి నేను పోతున్నా అంటే పోతున్నా అని చెప్పిన. పోతున్నా ఉన్నది చెప్తాను నేను, నాకేం భయం ఏముంది. తినలేదు, చేసింది లేదు. తిన్నోడు ఒకడు, చేసినోడు ఒకడు. అది ఆ సంగతి మీరే బయట పెట్టిరు. కాబట్టి నేను పోతున్నా, మాట్లాడతాను కూడా చెప్పిన. నేనేమన్నా స్వామీజీతో నిన్న, రేపు వాళ్ళ దగ్గరికి పోయి నేను మాట్లాడితే మీరు చర్చలకు వస్తారా అన్నాను. వస్తా అని అన్నాడు. మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? కెమెరా ఉంది, లైవ్ లో కెమెరా ఉంది. వాడు తప్పు చేసినాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు కేసు పెట్టడం తప్పు రైట్. ఆయనతో చర్చలు లేవు. ఆడు నిజంగా చిత్తశుద్ధి ఉన్న స్వామి అయితే పబ్లిక్ లో వచ్చి కొట్లాడి ఫస్ట్ గుడి ఏడ పిన్ పాయింట్ అని మాట్లాడిండో దాన్ని సాధించమని చెప్తున్నాం. దాని తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడదాం, మేము తప్పు చేస్తే క్షమాపణ చెప్తాం. ఆయనకు ఆ చిత్తశుద్ధి లేనప్పుడు దాంతో ఏం మాట్లాడతాం? వాళ్ళ ఇంటికాడికి పోయినాం, పోయి బయటికి రమ్మని అడిగినా, మనం ఏం ఫస్ట్ ఏం మాట్లాడలేదు. ఆయన బయటికి రాకపో పోయి పోలీస్ స్టేషన్ లో ఆయన ఇంటి మీద దాడి చేసామని కేసు పెట్టారు. కేసులు ఏం కొత్త కాదు, బరాబర్ న్యాయబద్ధంగానే ఎదుర్కొంటాం. ఆయనతో మనకైతే చర్చలు అవసరం లేదు, న్యాయబద్ధంగా మనం. ఈ సమస్యకి నేను ఏమంటున్నానంటే, ఒక పోలీస్ స్టాప్ పెట్టాలా పెట్టొద్దా? నేను ఏమంటున్నా, ఒక చిన్న ఉదాహరణ, ఒక నిమిషం నేను మాట్లాడే. ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది, హిందూ సంవత్సరాల మధ్యలో ఘర్షణ జరుగుతుంది.
కారణము ఎవరు అనేది సమాజానికి తెలుసు, అందరికి తెలుసు. నేనేమంటున్నా, దీనికి ఎండ్ చేద్దామా, పంచాయతీ పెంచుదామా? ఇక్కడ ఏమైతుందంటే ప్రతి హిందూ సమాజంలో ప్రతిసారి అది కాళికామాత టెంపులే తీసుకో, ఇంకో టెంపులే తీసుకో, మన హిందువులే దొంగలు ఉంటారు, మన వాళ్ళే తప్పులు చేస్తారు, కాంప్రమైజ్ కావాలి. ఎన్నిసార్లు అయినా ఇట్లా ఒక్క నిమిషం అన్న, ఇది ఎట్లా కాళికామాత టెంపుల్ జగన్నాథ స్వామి తన్ని తరమేయాలి, ఎవరు తప్పు చేస్తారు? తన్ని తరిమితే ఇక్కడ సమస్య దూరం అవుతుందా? అదొకటి. ఇప్పుడు ఒక్క నిమిషం, నువ్వు సమస్య పరిష్కారం చేయగలుగుతావా? అక్కడికి వస్తున్నానా? పిన్ పాయింట్ నుంచి ఎందుకు జరిగిందనే క్లారిటీ కావాలి. తప్పు జరిగింది, మంచి చెడు రెండు స్వామి ఒక్క నిమిషం, నేనేమంటున్నా చెప్పండి. మేము ఇన్వాల్వ్ లేము. ఆ రోజు ఏదైతుందో 2000 గజాలు పిన్ పాయింట్ అన్నాడు, ఇప్పటి వరకు ఒక గజం ఇయ్యలేరు. ఆ 2000 గజాలు తీసుకొని రమ్మను, శివస్వామి కాషాయం వేసుకొని వస్తే ఆయన 2000 గజాలు ఇట్లా బిల్డర్ తోటి పిన్ పాయింట్లు ఇప్పిస్తే మేము పాదాభివందనం చేస్తాం. ఆంజనేయుని ముందల నెత్తి మీద తల్లుకుంటాం, ముక్కు నేలకు రాస్తాం. ఆయన మేము ఏం చెప్పింది కాదు, ఆయన నాలుకెళ్ళి వెళ్ళిన మాటకు ఆధ్యాత్మికవేత్తగా గురు స్థానంలో ఆయనకు మనం మర్యాద ఇచ్చి ఆయన చేతులనే మనం కాయిదాలు పెట్టినాం, అన్నిటికీ ఆయన ముందు పెట్టి నడిపిస్తున్నాం. అక్కడ తప్పు జరిగింది, ప్రశ్నించాల్సిన మొదటి వ్యక్తి గురువు గారు కుల్లా. ఎందుకంటే మొదటి వ్యక్తి గురువు గారే. ఇవాళ నేను ఏమంటున్నా అంటే, ఒకటి మాట వినండి. ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, 35 అంతస్తులు. కూలగొట్టి పిన్ పాయింట్ వస్తుందా? రాని పని. అక్కడికే వస్తున్నా వినండి. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు 30-60 అంతస్తుల బిల్డింగ్ కట్టిరాడు, 4 కట్టిరు. ఇప్పుడు కూలగొట్టి అదే పిన్ పాయింట్ పెట్టే పరిస్థితి ఏ గవర్నమెంట్ కానీ ఎవరికి కానీ ఉందా? లేదు. అక్కడికే చెప్తున్నా. న్యాయం అంటే ఆల్టర్నేటివ్ న్యాయం. అది ఆల్టర్నేటివ్ ఎందుకు జరిగింది, ఏ షరతుల మీద జరిగింది అన్న విషయం చెప్పాల్సిన వ్యక్తి స్వామీజీ. ఎందుకు జరపాల్సి వచ్చింది, ఆయన బాధ్యుడు స్వామీజీ. ఇంకొకటి మానిటరింగ్ అనేది స్వామీజీ ఎప్పుడైతే రాయించుకున్నాడో బాధ్యత కలిగి అక్కడ వచ్చి శంకుస్థాపన అనేది పూజ చేసిండు. పూజ చేసినప్పుడు స్వామీజీ ఇక్కడ నుంచి ఇక్కడ పూజ చేసింది కదా, ఏదైతే పిన్ పాయింట్ ఎక్కడైతే అదే అంటున్నా, ఏదైతే పిన్ పాయింట్ ఉందో పిన్ పాయింట్ మారి పూజ చేసింది కదా. పూజ చేసినప్పుడే ఖండించాల్సిన వ్యక్తి మొదటి వ్యక్తి స్వామీజీ. ఆయననే పూజ చేశాడు. నేను పాయింట్ మీద ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఆ వ్యక్తితో మనం మాట్లాడితే క్లారిటీ వస్తుంది. తప్పితే నీ జాగా నువ్వు ఉండి నా జాగా నేనుంటే క్లారిటీ రాదు. సొంత ఆస్తి కాదు ఇది కాదు, హిందూ సమాజానికి ఏదైతే చెప్పిందో అది ఫుల్ఫిల్ చేయమనండి. పాయింట్ కాదు, పిన్ పాయింట్ కాదు, 2000 గజాలు. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు ఆడ స్వామీజీ ఎంత బాధ్యత తీసుకున్నాడో విహెచ్పి అంత బాధ్యత తీసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరిని ట్యాగ్ చేస్తే చాలా గట్టిగా ఉంటది అని. స్వామి ఓం నమ శివాయ. నేను ఇప్పుడు లైవ్ లో ఉన్నాను, ఓపెన్ స్పీకర్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ ఇప్పుడు ఇంతసేపు చర్చ జరిగింది. చర్చలో ఒకటి, మీరు విశ్వ హిందూ పరిషత్ ఆఫీస్కి వచ్చి మాట్లాడతారా అని వానరసేన అడుగుతుంది. దానికి మీ సమాధానం చెప్పండి. విశ్వ హిందూ పరిషత్ ఆఫీసు, విశ్వ హిందూ పరిషత్ అంటే నా గౌరవం, మా మాతృ సంస్థ అది కూడా. కాబట్టి తప్పకుండా వానరసేన చెప్తున్న వాక్యానికి నేను ఇష్టపడుతున్నానండి, కట్టుబడి ఉంటాను. విశ్వ హిందూ పరిషత్ ఆఫీస్కి వచ్చి మాట్లాడతారండి. సమయం మీరు ఏమైనా ఇస్తారా? మీకు ఏమైనా పెద్దలతో మాట్లాడి సమయం ఇవ్వమంటారా? కొంచెం పరిషత్ పెద్దలతో మాట్లాడేమనండి, మన వానరసేన రామరెడ్డి గారు కానీ ఎవరన్నా మాట్లాడమనండి. అట్లాగే కొంతమంది కూడా అప్పుడు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు, సుమారు 18 మంది ఉన్నారు. వాళ్ళు కూడా వారు కొంతమంది ఎన్నిక చేస్తే వాళ్ళని కూడా కొంతమంది పిలిచేసి కూర్చోబెట్టే అనుకోండి, కాక అంత క్రిస్టల్ క్లియర్గా, ఎందుకంటే పారదర్శకంగా ఉండాలి, ఏదైనా క్రిస్టల్ క్లియర్గా ఉండాలి వ్యవహారం. ఎందుకంటే అప్పుడు పాల్గొన్న వాళ్ళలో కూడా కొంతమంది పిలిచామనుకోండి, వాళ్ళు జరిగింది తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్పిన మాట విశ్వసించాలని లేదు కదండి, నలుగురు ఉన్నారు కదా, అందరి మాటలు తీసుకోవాలి, అందరినీ తీసుకోవాలి. అది సమాజానికి, ఆ దేవాలయం సమాజాన్ని, హిందూ ధర్మాన్ని. అదే శివస్వామిదో అలాగే ఇంకోదో రామరాజుదో కాదండి. అప్పుడు కూడా మేము చెప్పింది రామరాజు గారు స్పష్టంగా అక్కడ ఎవరైతే మనకి మన RSS వారు ఉన్నారో వారి ముందు ఆ ఓనర్స్ వచ్చి ఆ రామరాజు గారు ₹1 లంచం ఇచ్చాము, అలాగే స్థానికంగా ఉన్న గోవర్ధన్ అని చెప్పి ఆ కార్యకర్త ఆ పార్టీ కార్యకర్త ₹1 ఇచ్చాము, రామరాజు గారు ₹1 ఇచ్చాము, కర్నూలుకి 20 లక్షలు ఇచ్చాము. డైరెక్ట్ గా బస్తీ వాళ్ళు 18 మంది ఉండగా, రామరాజు గారు ఉండగా, ఉపాధ్యక్షుడు రమేష్ ఉండగా, శ్రీధర్జీ మరియు RSS ప్రచారకులు దేవేంద్రజీ ఉండగా, దేవేంద్రజీతో మాట్లాడారు.
ఓకే స్వామీజీ, ఇప్పుడు మేము ఒక డేట్ ఫిక్స్ చేస్తాము. ఆ డేట్ మరి అన్న రామరెడ్డి అన్న వీళ్ళు మాట్లాడుతారు. ఖచ్చితంగా నేను అందుకని వారు కూడా రమ్మనండి. ఎవరైతే లంచాలు తీసుకుని పోయారో వారు కూడా రమ్మనండి. వ్యవస్థ మనకు 2 కాగితాలు రాసిచ్చారు. ఒక కాగితం రాసిచ్చారు, తర్వాత స్టాంప్ పేపర్ కాగితం రాసిచ్చారు. అవి కూడా తీసుకొస్తానండి, నేను తీసుకొస్తాను. వానర సేన నిజాయితీగా నిక్కచ్చిగా వారు ప్రశ్నించారు, దాన్ని నేను గౌరవిస్తా. అయితే వారు వెళ్ళే విధానం బాగలేదు కాబట్టి నేను వారికి సమావేశానికి చెప్పలేకపోయాను. కానీ చక్కగా కూర్చున్నామని ఎప్పుడు కూర్చున్నాం, దాని గురించి మాట్లాడదాం. సమాజానికి ప్రజలకి అందరికి కూడా సవివరంగా వివరణిస్తారు రవీంద్ర రెడ్డి గారు. అలాగే స్వామి గారు, రామరెడ్డి గారితో ఏమైనా మాట్లాడతారా? అయ్యో వారంటే గౌరవం సార్. సరే, అందరి సమక్షంలో మాట్లాడదామంటున్నారు. 2 డేట్ కాదు, 2 డేట్లు తీసుకోవాలి. కొంచెం అది కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి 2 డేట్లు తీసుకోమంటారా? 27వ తారీఖున గుంటూరు శోభాయాత్ర ప్రారంభం, అదే రోజు సాయంత్రం రాజమహేంద్ర శోభాయాత్ర ప్రారంభం, కాకినాడలో మరుసటి రోజు ఒక మెడికల్ కాలేజ్ లో ల్యాబ్ ఓపెనింగ్ ఉంది, ఎమ్మటే బద్దివేల్లో వార్షికోత్సవం ఉంది. ఇట్లాంటి వర్షాలు ఉంటాయి కాబట్టి ఒక 2 డేట్లు తీసుకుంటే నా 2 డేట్లు ఏదో డేట్ ఓకే చేస్తాను. రామరెడ్డి గారు తెలియపరచండి. సరే ఓకే స్వామీజీ, నమస్కారం. గట్టిగా ఆయన ఏమంటారు అంటే, మీరు డేట్ తీసుకోండి, 2 డేట్లు తీసుకొని నేను వచ్చి కూర్చుంటాను. ఇప్పుడు క్లియర్ గా అతను రామరాజు ₹1,00,00,000 తిన్నాడని చెప్పి చెప్తున్నాడు. రికార్డ్ అయితేనే ఉంది కదా. రికార్డ్ అయింది భయ్యా, ఆ బిట్టు ఇందాక మాట్లాడింది. ఇప్పుడు సో ఒకటి డిక్లేర్ అయిపోయింది. సరే, ఇప్పుడు త్వరలో డేట్ అనేది మనం డిసైడ్ చేద్దాం. ఇప్పుడు ఎవరు దొంగలు అనేది బయటకు వస్తారు. అది బయటికి రావాల్సిందే. దానికోసం ఎందుకంటే ఒకటి సుందేలుకుంటే ఒకటి నార్మల్ వెళ్ళుకుంటది అంతే. వానర సేన ఈరోజు హిందూ సంఘాల జేఏసీ రవీందర్ రెడ్డి గారు మరియు నరసింహ గారు, మదన్ గుప్తా గారు మరియు భూపాల్ గారు, అందరూ రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చి జరిగిన ఇష్యూలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా శివస్వామి గారితో కూడా మేము ఎప్పుడు కూడా మా కార్యాలయానికి రా, మా ఇంటికి రా, ఏది జరిగినా చర్చలు. ఎందుకంటే మన సొంత ఆస్తుల కోసం అయితే శివస్వామి గారు, నేను ఆయన ఇంట్లో పోయి నా ఇంటికి ఆయన రావచ్చు, ఆయన ఇంటికి నేను రావచ్చు. కానీ ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఏది జరిగినా బహిరంగంగా జరగాలనేది మనం ఆడ ఉన్నది. ఏదైతే అగ్రిమెంట్ సంతకాలు పెట్టిన వాళ్ళు ఉన్నారో విశ్వ హిందూ పరిషత్ అయిన తర్వాత శివస్వామి మెయిన్ పేర్లు ఉన్నాయి, బిల్డర్స్ తోటి జరిగింది. మా కోరిక అంతా కూడా మా స్వలాభం కాదు, మా యొక్క ఇది కాదు. దేవాలయానికి 2,000 గజాలు ఇస్తా అన్నాడు, ఇప్పించే బాధ్యత వాళ్ళ మీదనే ఉంటుంది. మేమేమైనా జరగకపోతే దానికోసం పోరాటం చేస్తాం తప్ప. ఇంకొక పాయింట్ ఏం తెలుసా, విహెచ్పి మీద ఎంత బాధ్యత ఉంటుందో శివస్వామి మీద కూడా అంతే. ఎందుకు చెప్పన్నా, దొంగ సాటుంగా 2వ అగ్రిమెంట్ చేసిన వ్యక్తి ఆయన. 100% మేము శివస్వామినే పట్టుకుంటాం. ఎందుకు చెప్పన్నా, లాస్ట్ అగ్రిమెంట్ వచ్చి ఆగింది శివస్వామి మీదనే. ఆయన 2,000 గజాలు దేవాల్సిన బాధ్యత కూడా ఆయననే. విహెచ్పి మీద ఎంత ఉంటుందో. ఇంకోటి ప్రాబ్లం ఏమైతుంది నీకు అర్థమైతే, నేను అగ్రిమెంట్ ఒకటి ఏదున్నా పాలు నీళ్లు వేయాలి. మనం హంసపాత్ర పోషిస్తేందుకు రెడీగా ఉన్నాం. దాంట్లో ఏదైనా ఉండని విశ్వ హిందూ పరిషత్ ఉన్నా, ఎవరు తీసుకున్నా, ఎవరు తిన్నా, మా వ్యక్తులు ఎవరు ఇన్వాల్వ్ అయినా సంస్థలు బ్లేమ్ అవుతున్నాయి. ఈ సంస్థల పేరు ప్రతిష్ట నిలబెడతాందుకే రాష్ట్రీయ వానర సేన పనిచేస్తుంది. విహెచ్పికి చెడ్డ పేరు వస్తే మేమందరం కూడా, ఆర్ఎస్ఎస్ చెడ్డ పేరు వస్తే మేమందరం కూడా అందులో బాధ్యులమవుతాం. కానీ కొంతమంది వ్యక్తులు చేయడం వల్ల జరిగిన దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత పెద్దలకు ఉంది. వాళ్ళందరూ కూడా దాన్ని సరిదిద్దాలి. దానికోసం ఎవరైతే మేము ఇంతకుముందు రామరాజు గారిని అయినా, సుభాష్ తోటి ఆయన స్వామీజీని పట్టుకొస్తామని ఏది కాలేదు. కానీ మేము ఈరోజు ఒకటి ఏంటంటే శుభపరిణామం ఏంటంటే, ఇప్పుడు స్వామీజీ మాట్లాడాడు, అది దాన్ని వస్తామని చెప్పిండు విహెచ్పి ఆఫీస్కు. వస్తే మేము డేట్లు అనేది తీసుకుంటాము. ఈ పాలు నీళ్లు వేరు కావాల్సిందే. హిందూ సమాజానికి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళను బహిర్గతం చేయవలసిన అవసరం ఉంది. అది చేస్తామని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై వానర సేన.